గుడ్ మార్నింగ్. డిఫ్లెక్షన్ ఆఫ్ పింజ్ జాయింట్ ట్రసెస్ బై యూనిట్ లోడ్ మెథడ్ అంటే సో, డిఫ్లెక్షన్స్ అంటే మామూలుగా నిన్నటి క్లాస్‌లో మనం సింపుల్ బీమ్స్‌కైతే డిఫ్లెక్షన్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చూసాం. ఇంటిగ్రల్ డీఎక్స్ బై ఈఐ అనే ఫార్ములా ద్వారా మనం చేయొచ్చు. మరి ట్రసెస్‌కైతే ఏంటంటే ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ ఆల్ మెంబర్స్ యొక్క ఈచ్ మెంబర్ యొక్క ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు గివెన్ లోడ్. పి అంటే ఏంటంటే ఇచ్చినటువంటి గివెన్ లోడ్ ఏదైతే ఉంటుందో గివెన్ వర్కింగ్ లోడ్ సిస్టమ్ ద్వారా చేసినటువంటి ఫోర్సెస్ ద్వారా ఈచ్ మెంబర్‌లో వచ్చిన ఫోర్సెస్ పి. కే అంటే ఏంటంటే 1 కిలో న్యూటన్ తీసుకున్నటువంటి ఆ లోడ్ ఎక్కడైతే డిఫ్లెక్షన్ అడిగాడో అక్కడ ఆ లోడ్ తీసేసి 1 కిలో న్యూటన్ అప్లై చేసేసి ఆ 1 కిలో న్యూటన్ ద్వారా ఈచ్ మెంబర్‌లో వచ్చిన ఫోర్సెస్‌ని కే అంటాము. ఈచ్ మెంబర్ యొక్క లెంత్, ఈచ్ మెంబర్ యొక్క ఏరియా, ఈచ్ మెంబర్ యొక్క యంగ్స్ మోడ్యులస్. వీటన్నిటిని అట్లా ఆల్ మెంబర్స్ అన్నిటిని మనం సమ్మేషన్ చేస్తే వచ్చే వాల్యూయే డిఫ్లెక్షన్ ఎట్ దట్ పాయింట్ అవుతుంది. ఓకే. ఇది ఫార్ములా. పీకేఎల్/ఏఈ మనకి మెయిన్ కావాల్సిందేంటంటే ఫోర్సెస్ ఇన్ ద మెంబర్స్ డ్యూ టు గివెన్ లోడ్ సిస్టమ్ అండ్ ఫోర్సెస్ డ్యూ టు విత్ రిప్లేస్‌మెంట్ ఆఫ్ ది 1 కిలో న్యూటన్ బై యూనిట్ లోడ్ మెథడ్ ద్వారా చేసినటువంటి కేలు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈచ్ మెంబర్ యొక్క లెంగ్త్‌లో, ఏరియాలో యంగ్స్ మోడ్యులస్ కాలిక్యులేట్ చేయాలి. అదనమాట. ఫస్ట్ వన్ ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు చూద్దాం. ఫైండ్ ది వర్టికల్ అండ్ హారిజాంటల్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ ద జాయింట్ సి. ఓకే. జాయింట్ సి దగ్గర ఓకే. జాయింట్ సి దగ్గర మీకు ఇక్కడ వర్టికల్ డిఫ్లెక్షన్, ఈ పాయింట్ దగ్గర వర్టికల్ డిఫ్లెక్షన్ అండ్ హారిజాంటల్ డిఫ్లెక్షన్స్ 2 కాలిక్యులేట్ చేయమంటున్నాడు. వర్టికల్ డిఫ్లెక్షన్ అయితే ఎంత? హారిజాంటల్ డిఫ్లెక్షన్ అయితే ఎంత అని కాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఏరియా ఆఫ్ ఇంక్లైన్డ్ టై అంటే దీని ఏరియా ఇచ్చాడు. దీని యొక్క ఏరియా A1 అంటే ఇంక్లైన్డ్ మెంబర్ ఇచ్చాడు. అండ్ హారిజాంటల్ మెంబర్ ఏరియా కూడా ఇచ్చాడు. A1, A2 అని విడివిడిగా కూడా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ఫస్ట్ మెంబర్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ సెకండ్ మెంబర్ ఇచ్చాడు. అండ్ యంగ్స్ మోడ్యులస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ది ఆల్ మెంబర్స్ ఈస్ సేమ్ అని ఇచ్చాడు. 200 కిలోమీటర్ పర్ ఎంఎం స్క్వేర్ ఇచ్చాడు. ఇవన్నీ ఎంఎంస్‌లో ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిలో న్యూటన్స్ ఉన్నాయి. ఇచ్చిన లోడ్ కూడా ఇక్కడ అప్లై చేసిన లోడ్ కూడా 120 కిలో న్యూటన్స్ కూడా కిలో న్యూటన్స్‌లోనే ఉంది. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే. ఫస్ట్ ఏమంటున్నాను యాస్ పర్ ద ఫార్ములా ప్రకారం ఏమంటున్నానండి, అయితే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వర్టికల్ అడుగుతున్నాడు, హారిజాంటల్ డిఫ్లెక్షన్స్ అడుగుతున్నాడు. వర్టికల్ డిఫ్లెక్షన్స్ అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే, ఈ కే ప్లేస్‌లో 1 కిలో న్యూటన్ ఇక్కడున్న 1 కిలో ఇక్కడ 120 కిలో న్యూటన్ తీసేసి ఏ జాయింట్ దగ్గర జాయింట్ సి దగ్గర డిఫ్లెక్షన్ ఎక్కడైతే అడుగుతున్నాడో అక్కడ ఈ లోడ్ తీసేసి 1 కిలో న్యూటన్ లోడ్ అప్లై చేయాలి. 1 కిలో న్యూటన్ లోడ్ అప్లై చేసి ఈ మెంబర్‌లో ఒక ఫోర్సెస్ ఫైండ్ ఔట్ చేయాలి. అదేవిధంగా హారిజాంటల్ డిఫ్లెక్షన్ అన్నప్పుడు ఈ 1 కిలో న్యూటన్ వర్టికల్ డిఫ్లెక్షన్ తీసేసి ఈ 1 కిలోమీటర్ హారిజాంటల్ లోడ్‌గా ఇట్లా అప్లై చేయాలి. అలా చేస్తే మనకొచ్చేస్తాయి. ఇది కాన్సెప్ట్ అండి. ఫస్ట్ మెంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, ఇది ఒక కాంటిలివర్ సపోర్ట్ కాబట్టి రియాక్షన్స్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ జాయింట్ దగ్గర 2 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఆ జాయింట్ 2 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రాబ్లమ్ చేయడం కూడా అంటే మెథడ్ ఆఫ్ జాయింట్స్ మోర్ థాన్ 2 అన్నోన్స్ కంటే ఎక్కువ ఉంటే చేయకూడదు కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి మనం ప్రాబ్లమ్ ఈజీగా విత్ రెస్పెక్ట్ టు జాయింట్ సి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. యాస్ పర్ పైథాగరస్ థీరమ్ దగ్గర ఇది 3 ఇది 4 అవుతుంది కాబట్టి ఇదేమవుతుందంటే 5 అవుతుందా? ఏమవుతుంది? అంతే. రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16 ఓకే. 5 అవుతుంది. ఓకే. అకార్డింగ్ టు పైథాగరస్ థీరమ్ ద్వారా ఇది 3 అయితే ఇది 4 అవుతుంది. ఇదేమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇది 5 అవుతుంది. ఇలా మనకి టాన్ థీటా, సైన్ థీటా, కాస్ థీటాలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు జాయింట్ సికి అంటే మనం ఓన్లీ జాయింట్ సి దగ్గర మనం మెంబర్ ఫోర్సెస్‌ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఈ జాయింట్ సిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ జాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ జాయింట్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మెంబర్‌లో ఒక ఫోర్సెస్ డైరెక్షన్స్ టువర్డ్సా ఏవా అని మీరు డైమెన్షన్స్ డైరెక్షన్స్ అజంప్షన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈక్వల్ టు 0, సమ్మేషన్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 చేసేస్తే మీకు ఆ యొక్క మెంబర్ యొక్క ఫోర్సెస్ వస్తాయి. ఇది కాన్సెప్ట్. ఎలా ఈ విధంగా చేస్తాము. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఇంతవరకు ఈ జాయింట్‌లో ఉన్నటువంటి మెంబర్ యొక్క ఫోర్సెస్‌ని తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ జాయింట్ ఇంతవరకు జాయింట్‌ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయాలి. ఆల్రెడీ నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఉంచాను. ఆ మెంబర్‌లో మొత్తం త్రూఅవుట్ ద లెంత్ అక్కడెక్కడో ఉంది. ఇది ఇక్కడే ఉంది. బట్ నేను ఓన్లీ ఇంతవరకే తీసుకుంటున్నాను. సో, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఈ మెంబర్ యొక్క ఫోర్సెస్ డైరెక్షన్స్ అజంప్షన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయింట్‌కి టువర్డ్స్ యాక్ట్ అవుతుందని తీసుకుంటున్నాను. ఒక ఈ మెంబర్ జాయింట్ టువర్డ్స్ యాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది అవే యాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అసలైతే నాకు 2 తెలుసు. ఇది జాయింట్‌కి అవే తీసుకుంటే బెటర్. యాస్ పర్ మనకేంటంటే టగ్ ఆఫ్ వార్ టైపు ఈ లోడ్ ఇటు యాక్ట్ అవుతున్నది. దానికి అపోజిట్‌గా ఇటువైపు యాక్ట్ అయితే బెటర్. ఓకే. అదేవిధంగా జనరల్‌గా హారిజాంటల్ మెంబర్స్ ఎప్పుడైనా సరే జనరల్‌గా ఆ మెంబర్స్ అనేవి ఏమంటారంటే టెన్షన్‌లో ఉంటాయి. అలా తీసుకుంటే బెటర్. లేదా జాయింట్స్ కంప్రెషన్‌లో ఉన్నాయని కూడా కన్సిడర్ చేస్తే ఓకే. అట్లా చేసుకుంటే అంటే టువర్డ్స్ ఇటు తీసుకున్నా కూడా బెటర్‌గా ఉంటుంది. ఇలా మైనస్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఓకే. సో, అందుకని ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే
ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం జాయింట్‌కి టువర్డ్స్ కాకుండా ఈ లోడ్‌కి అపోజిట్‌గా వచ్చేటట్టు తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో, సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఫస్ట్ ఓన్లీ వెర్టికల్ మెంబర్సే కన్సిడర్ చేయాలి. ఓకే. సో, వెర్టికల్ మెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. సో, ఇక్కడ 120 కిలోన్యూటన్ వెర్టికల్ లోడ్ ఉంది. ఇది డౌన్‌వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. డౌన్‌వర్డ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి డౌన్‌వర్డ్ డైరెక్షన్ కాబట్టి మనం జనరల్‌గా మైనస్ తీసుకుంటాం. -120 -120 ఓకే. 120 అయిపోతుంది. సో, 120 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది హారిజాంటల్ మెంబర్. ఓకే. బీసీ అనేది ఇది హారిజాంటల్ మెంబర్. సో, ఇది రాదు. ఓకే. 0 అయిపోతుంది. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ అనేది హారిజాంటల్ మెంబర్ కాబట్టి అది రాదు. బట్ ఇంకా ఇంకో మెంబర్ ఉంది ఏసీ అనేది. అది ఇంక్లైన్డ్‌గా ఉంది. అంటే వెర్టికల్‌గా లేదు, హారిజాంటల్‌గా లేదు. ఇంక్లైన్డ్‌గా ఉంది. సో, ఇంక్లైన్డ్‌గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ మెంబర్‌ని ఒక వర్టికల్ కాంపోనెంట్, ఒక హారిజాంటల్ కాంపోనెంట్‌గా డివైడ్ చేసుకొని వాటి యొక్క డైరెక్షన్స్ అజంప్షన్ చేసుకున్న డైరెక్షన్‌కి ఎదురుగా వచ్చేటట్టు తీసుకోవాలి. అంటే ఈ రెడ్ కలర్ డైరెక్షన్ తీసుకున్న దానికి ఎదురుగా వచ్చేటట్టు తీసుకోవాలి. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ 2 మెంబర్ యొక్క ఫోర్సెస్ వచ్చాయి. అయితే అగైన్ ఇక్కడ ఒక మెంబర్ ఉంది. ఇది హారిజాంటల్ మెంబర్. అగైన్ దాన్ని కూడా తీసుకోకూడదు. ఓకే. ఇంకా కేవలం ఉన్నదేంటంటే ఇంకా మిగిలిపోయింది ఒక వెర్టికల్ హారిజాంటల్ మెంబర్ ఒకటుంది. సో, దాన్నే తీసుకోవాలి. సో, అందుకని ఏం చేస్తున్నాను. సో, ఇది కూడా అగైన్ ఇది డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి మైనస్ ఫోర్స్ ఇన్ ద మెంబర్ ఏంటిదది? ఏసీ కాబట్టి ఏసీ ఓకే. ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఓకే. ఇదేమవుతుంది దీనికి ఇక్కడ తీటా ఉంది కాబట్టి ఇది అపోజిట్ సైడ్ కాబట్టి మనకి సైన్ తీటా తీసుకుంటే వస్తుంది. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఈజ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇంకేమైనా ఏమన్నా ఉన్నాయా? ఇంకేమి లేవు కాబట్టి 0. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ అదే అలాగే ఉంటుంది. ఓకే. సో, ఈ మైనస్‌ని ఇక్కడ ఉంచి ఇటు పంపిస్తే ప్లస్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇది ఇటువైపు వచ్చేసరికి ఇది -120 అవుతుంది. సో, 120 అవుతుంది. ఇక్కడ ఇంటూ సైన్ థీటా కాస్త బై సైన్ థీటా అవుతుంది. సో, సైన్ థీటా అవుతుంది. ఓకే. సో, సైన్ థీటా ఓకే. సో, దేర్‌ఫోర్ -120/120 బై సైన్ థీటా అంటే ఏంటిది ఇక్కడ? అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో, అపోజిట్ సైడ్ 3. సో, 3 బై పై అంటే ఇక్కడ పైకొచ్చేసరికి మల్టిప్లికేషన్ అనేది 5 అవుతుంది. యాక్చువల్లీ ఇది ఓన్లీ 5 అండి. 4.5 కాదు 5. సో, ఇది పైకొచ్చేసరికి 5 అవుతుంది. సో, ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు దీని ఆన్సర్ ఏమొస్తుందండి? ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సంథింగ్ వస్తుంది. ఆ మైనస్ సంథింగ్ ఎంత అనేది నేను చూస్తాను. సో, మీరు వెయిట్ చేయండి. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఎంతొచ్చిందంటే అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వచ్చింది ఎంత అంటే ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ 200 వస్తుందట. సో, 200 వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో, 200 ఓకే. సో, 200 చూద్దాం. సో, 200 సో, 12, 5, 40, 60/600/3 సో, 600/3 అంటే 3 ఓకే. కరెక్ట్. సో, 200 వచ్చేసింది. సో, 200 మనకి మైనస్‌లో వచ్చింది ఆన్సర్. ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఆన్సర్ ఏమొచ్చింది మనకి? మైనస్‌లో వచ్చింది. ఓకే. సో, మైనస్ వచ్చింది కాబట్టి దీని ఆన్సరు. సో, మనం తీసుకున్న ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ అజంప్షన్ ఏదైతే ఉందో అది మనం తీసుకున్నది రాంగ్ అనమాట. సో, దాన్ని మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు డైరెక్షన్ మనం మార్చుకోవాలి. అంటే ఇనీషియల్‌గా మనం తీసుకున్నటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో, ఆ డైరెక్షన్ ఇప్పుడు ఇందాక టువర్డ్స్ తీసుకున్నది కాస్త ఇప్పుడు అవే తీసుకోవాలి. అగైన్ కొత్తగా మనం దాని యొక్క డైరెక్షన్స్ మార్చుకోవాలి. ఓకే. సో, పాత ఉన్న డైరెక్షన్స్, అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలి. ఓకే. సో, తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఉన్న వాటికి దీనికి అగైన్ కొత్తగా ఒక వెర్టికల్ మెంబర్, ఒక ఇంక్లైన్డ్ మెంబర్‌గా కన్సిడర్ చేసుకొని దీనికి డైరెక్షన్స్ ఆఫ్ అజంప్షన్స్ దానికి ఎదురుగా వచ్చేటట్టు తీసుకోవాలి. ఓకే. ఇలా తీసేసుకోవాలి వెంటనే. ఇప్పుడు ఇలా అయిపోయింది. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. సో, సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్సెస్‌కి ఎలా చేస్తామో చూద్దాం. సేమ్ కాన్సెప్ట్ ఫస్ట్ హారిజాంటల్ మెంబర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది ఇది 120 కిలోన్యూటన్ అనేది వర్టికల్‌గా ఉంది. సో, ఇది రాదు. సో, దేర్‌ఫోర్ 120 కిలోన్యూటన్ అనేది రాదు. నెక్స్ట్ బీసీ అనే మెంబర్ హారిజాంటల్ మెంబరు. సో, దీని యొక్క డైరెక్షన్ నేనేం చేస్తున్నాను అంటే నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్‌లో చూపిస్తున్నాను కాబట్టి అంటే తీసుకున్నది అది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. సో, మైనస్ ఇక డైరెక్ట్ పర్ఫెక్ట్‌గా హారిజాంటల్ మెంబర్ ఉంది కాబట్టి దీనికి ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ అనేది డైరెక్ట్‌గా వస్తుంది. సో, దీనికి సైన్ థీటా, కాస్ థీటా కాంపోనెంట్స్ ఏమీ లేవు. అదే ఈ పైనున్న మెంబర్ ఏమో ఏసీ అనే మెంబర్ ఏమో ఇంక్లైన్డ్‌గా ఉంది కాబట్టి ఈ ఇంక్లైన్డ్ మెంబర్‌ని మనం డైరెక్ట్‌గా లేదు అంటే పర్ఫెక్ట్ హారిజాంటల్, వెర్టికల్‌గా లేదు కాబట్టి దీనికి కాంపోనెంట్స్ వస్తాయి. సో, ఓకే. నెక్స్ట్ ఇదేంటి ఈ యొక్క మెంబర్ ఈ కండిషన్‌లో ఇదేమో వెర్టికల్ అవుతుంది కాబట్టి ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంకొక మెంబర్ ఒకటుంది. ఇది హారిజాంటల్ మెంబర్ ఉంది. అగైన్ ఇది కూడా నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్‌లో చూపిస్తుంది. మనకి జనరల్‌గా తెలుసు కదా మీకు. ఇటువైపు ఉంటే మైనస్‌లో ఉంటుంది ఎక్స్ వాల్యూ. అదే ఇటువైపు ఉంటే ప్లస్ వాల్యూ. అదే ఇటువైపు కూడా వై పైనుంటే పాజిటివ్ ఉంటుంది. వై కిందుంటే నెగెటివ్. అలా మనకి ఇటు సైడ్ డైరెక్షన్ చూపిస్తుందనుకోండి. అప్పుడు నెగెటివ్ తీసుకోవాలి. అగైన్ దేర్‌ఫోర్ మైనస్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఓకే. సో, ఇదేంటి హారిజాంటల్ కాంపోనెంట్ కాబట్టి కాస్ థీటా అప్లై చేస్తే మనకొచ్చేస్తుంది. సో, ఇంకేమన్నా ఉన్నాయా మెంబర్ ఫోర్సెస్ ఇంకేమీ లేవు కాబట్టి
దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఇక్కడ ఏసీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫోర్స్ ఇన్ బీసీ ఒక్కటే తెలీదు కాబట్టి ఫోర్స్ ఇన్ బీసీ అలాగే ఉంచేసి ఫోర్స్ ఇన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇటు పంపిస్తే మైనస్ ఆఫ్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ. ఏసీ మెంబర్ ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం. 200 ఇంటూ కాస్ θ. కాస్ θ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో దేర్‌ఫోర్ 4/5 అవుతుంది. సో మల్టిప్లికేషన్ చేయండి. సో ఏమవుతుంది? 440 వస్తుంది. 160 వస్తుందనుకుంటా. సో ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ బీసీ ఈజ్ ఈక్వల్ టు 160 కిలోన్యూటన్స్ లోడ్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది మనం చూసింది. ఓకే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ అనేది ఎంతొచ్చింది మనకి? 160 కిలోన్యూటన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో 160 కిలోన్యూటన్స్ వచ్చేసింది. అగైన్ దీని ఆన్సర్ కూడా మనకేమొచ్చిందంటే ఇక్కడ ఆన్సర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ కూడా ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆన్సర్ నెగెటివ్ వచ్చిందో అంతే వెంటనే మనం డైరెక్షన్‌ని మార్చుకోవాలి. ఇంతకుముందు మనం తీసుకున్న అజంప్షన్ ఏంటండి? అవే తీసుకున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు డైరెక్షన్ మార్చుకొని దాని డైరెక్షన్ ఇప్పుడు ఇలా తీసుకోవాలి. ఇలా మనం మార్చుకోవాలి. ఇలా మనకి ఫైనల్‌గా దాని యొక్క డైరెక్షన్ వచ్చేస్తుంది. ఇలా మనం ఈ యొక్క మెంబర్ ఫోర్సెస్ జనరల్‌గా ఇలా తీసుకొని చేస్తామండి. ఓకే. ఇది ఇది మనకి వచ్చినటువంటి ఫోర్సెస్ ఇన్ మెంబర్ డ్యూ టు గివెన్ లోడ్ సిస్టమ్ వచ్చేసింది. ఓకే. అలా మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఇచ్చిన ఏదైతే ట్రస్ ఉంటుందో ఆ ట్రస్‌ని ఇచ్చిన లోడింగ్ సిస్టమ్ ప్రకారం ఎన్ని మెంబర్స్ ఉంటే ఆల్ మెంబర్స్ ఇక్కడైతే ఒకటే జాయింట్‌తో ఉన్న 2 మెంబర్స్ మొత్తం ఫైండ్ ఔట్ చేసాం అయిపోయింది. అదే ఒకవేళ ట్రస్ డయాగ్రామ్ పెద్దగా ఉందనుకోండి, ఇంకా మోర్ నంబర్ ఆఫ్ జాయింట్స్ తీసుకుంటాం. అలా చేసుకుంటూ వెళ్తాం. అలా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన గివెన్ లోడ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ లోడింగ్ సిస్టమ్ వరకు మనం గివెన్ ఫోర్సెస్ ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడైతే వర్టికల్ డిఫ్లెక్షన్ అడిగాడో, ఏ జాయింట్ దగ్గర అయితే అన్నాడో, అక్కడ గివెన్ లోడ్ సిస్టమ్ తీసేసి, ఇప్పుడు 1 కిలోన్యూటన్ లోడ్ తీసుకోవాలి. ఓకే. సో, అందుకోసం నేనేం చేస్తున్నాను అగైన్ ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్. సో, ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే లోడింగ్ సిస్టమ్ ఉందో, ఆ లోడింగ్ సిస్టమ్ తీసేసి, ఇప్పుడు 1 కిలోన్యూటన్ లోడ్‌తో తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను కాబట్టి, సో, మీకు ఇప్పుడు ఫస్టు 2 జాయింట్‌కి అవే తీసుకుందాం. ఫోర్స్ మెంబర్ ఒకటి జాయింట్‌కి అవే తీసుకుందాం. అండ్ ఇక్కడ జాయింట్‌కి మనకి ఇక్కడ ఇలా తీసుకుందాం. ఆపోజిట్ డైరెక్షన్‌లో తీసుకుందాం. ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇప్పటికి కూడా అర్థం కాకపోతే ఇక్కడైనా అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి మెంబర్ వర్టికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇది హారిజాంటల్ ఉంది. ఇది వెర్టికల్ ఉంది. కానీ ఇది ఎటు కాకుండా ఇది ఇంక్లైన్డ్‌గా ఉంది. సో, ఇంక్లైన్డ్‌గా ఉన్న మెంబర్‌ని ఏం చేయాలంటే ఒక వర్టికల్‌గా, ఒక హారిజాంటల్‌గా కాంపోనెంట్స్‌కి డివైడ్ చేస్తూ దాని యొక్క అజంప్షన్ డైరెక్షన్స్ ఏంటంటే మనం ఇనీషియల్‌గా తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్‌కి ఈ తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్‌కి ఎదురుగా వచ్చేటట్టు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 కాబట్టి, సో, వర్టికల్ ఫోర్సెస్ ఏవున్నాయో తీసుకుందాం. అయితే ఇక్కడ 1 కిలోమీటర్‌లో డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి, సో, మైనస్ తీసుకుంటాను. సో, డైరెక్ట్‌గా -1 ఓకే. ఇది ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ అనేది పర్ఫెక్ట్‌గా ఇది హారిజాంటల్‌గా ఉంది కాబట్టి, సో, ఇది తీసుకోకూడదు. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇంకేముంది? ఇంకొక వర్టికల్ మెంబర్ ఇదొకటుంది. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఉంది. అది పాజిటివ్ డైరెక్షన్‌లో వై డైరెక్షన్‌లో చూపిస్తుంది కాబట్టి అంటే అప్‌వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి, మనం పాజిటివ్ తీసుకుంటాం. డౌన్‌వర్డ్ డైరెక్షన్ అయితే నెగెటివ్ తీసుకోండి. అప్‌వర్డ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ తీసుకోండి. లా ఇట్లా రైట్ సైడ్ డైరెక్షన్ చూపిస్తే పాజిటివ్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే నెగెటివ్ తీసుకున్నా సరిపోతుంది. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ ఓకే. ఇది పర్ఫెక్ట్‌గా వర్టికల్‌గా లేదు కాబట్టి దీనికి కాంపోనెంట్ ఇక్కడ తీటా ఉంది కాబట్టి సైన్ తీటా అప్లై చేస్తున్నాను. సైన్ తీటా ఓకే. ఇంకేమన్నా మెంబర్స్ ఉన్నాయా అంటే, ఇదొక మెంబర్ ఉంది కాబట్టి, అది హారిజాంటల్ మెంబర్ కాబట్టి దీన్ని తీసుకోవద్దు. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు కాబట్టి ఫైనల్‌గా మెంబర్స్ ఏమీ లేవు కాబట్టి ఇంకా సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఓకే. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీని అలాగే మనకు తెలీదు కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం. ఓకే. ఇలాగే ఉంచేసి ఈ 1 ఇటు పంపిస్తే ఇలా వస్తుంది. డి ఇక్కడ ఉన్న సైన్ థీటా కాస్త ఇక్కడ మల్టిప్లికేషన్ కాస్త డివైడెడ్ బై అవుతుంది. ఓకే. సైన్ థీటా అయింది. సో, 1 డివైడెడ్ బై సైన్ థీటా. సైన్ థీటా కాస్త ఏమవుతుంది ఇక్కడ అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో, దేర్‌ఫోర్ 3 ఇక్కడ బై 5 కాస్త ఇక్కడ ఇంటూ 5 అవుతుంది. సో, దేర్‌ఫోర్ దీని యొక్క టోటల్ ఆన్సర్ ఏమొచ్చేసింది 5/3. ఫోర్స్ ఇన్ డ్యూ టు మెంబర్ డ్యూ టు ఇదేమో ఇక్కడ ఇది కాకుండా కే అని తీసుకుంటే బెటర్. కేఏసీ అని తీసుకుంటే బెటర్. కేఏసీ గనక తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫోర్స్ ఇన్ మెంబర్ కిలో న్యూటన్ డ్యూ టు ఫోర్స్ ఇన్ ద మెంబర్ కేసీ దాన్ని తీసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది. సో, ఇక్కడ ఎక్కడ కూడా ఆన్సర్ ఏమొచ్చింది? పాజిటివ్ వచ్చింది కాబట్టి, మనం తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ కరెక్ట్. సో, దాన్ని ఇంకా మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫైండ్ ది హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే. ఇప్పుడు హారిజాంటల్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది? ఈ వర్టికల్ లోడ్ కాబట్టి ఇది అవసరం లేదు. 0 అయిపోతుంది. ఇంక నెక్స్ట్ హారిజాంటల్ మెంబర్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఒక బీసీ అనే మెంబర్ ఉంది. ఇదేం తీసుకున్నాం? పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ అంటే రైట్ సైడ్ డైరెక్షన్‌లో తీసుకుంటున్నాం కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. పాజిటివ్ సైన్ కన్సిడర్ చేస్తాం. సో, దేర్‌ఫోర్ ఇది కిలోమీటర్స్ కాబట్టి మెంబర్
ఇది పర్ఫెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి కేబీసీ అని తీసుకుంటున్నాను. ఓకే. సో, కేబీసీ అని తీసుకుంటున్నాను. ఓకే. వేరే వాళ్ళని జాయిన్ చేస్తున్నాను. ఓకే. సో, ఫోర్స్ ఇన్ మెంబర్ కేసీ అని తీసుకుంటున్నాను. సో, తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఇంకేమన్నా ఉన్నాయా? మెంబర్ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇంకా ఇక్కడ ఇదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్టికల్ మెంబర్ ఉంది. సో, ఈ వర్టికల్ మెంబర్‌ని ఇప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మనం చేసేది హారిజాంటల్ ఫోర్స్ కాబట్టి అది తీసుకోకూడదు. ఇంకా నెక్స్ట్ ఏముందండి? ఇక్కడ ఒక ఇంక్లైన్డ్ హారిజాంటల్ మెంబర్ యొక్క ఫోర్స్ నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి మైనస్ ఫోర్స్ ఇన్ అది కేఏసీ తీసుకుంటాం. సో, కేఏసీ అండ్ అది ఇంక్లైన్డ్ మెంబర్ కాబట్టి మనం కాస్ θ అప్లై చేస్తాం. సో, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమి లేవు కాబట్టి 0. సో, కేబీసీ తెలీదు కాబట్టి కేబీసీని అలాగే ఉంచుకుందాం. సో, కేబీసీ అలాగే ఉంచుకుందాం. సో, మైనస్ కేఏసీ కాస్త అటు పోతే కేఏసీ అవుతుంది. సో, కేఏసీ ఇంటూ కాస్ θ ఓకే. కాస్ θ. సో, కేఏసీ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం. దట్ ఈస్ 5/3. సో, 5/3 ఓకే. ఇంటూ కాస్ θ అంటే ఎంత? సో, 4/5. సో, దేర్‌ఫోర్ 4/5. సో, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్‌గా ఏమో మిగులుతుంది? 4/3 మిగులుతుంది. సో, ఇక్కడ కూడా ఆన్సర్ ఏమొచ్చిందండి? పాజిటివ్ వచ్చింది. సో, ఇక్కడ కూడా మనం తీసుకున్న డైరెక్షను అజూమ్డ్ డైరెక్షన్ కరెక్ట్ కాబట్టి ఇంక మనం డైరెక్షన్స్ మార్చకూడదు. సో, దీని యొక్క డైరెక్షన్స్ ఇలా ఫైనల్‌గా ఫిక్స్ అయిపోతాయి. సో, ఇక్కడ మెంబర్ అనేది టెన్షన్‌లో ఉంది. ఇక్కడ మెంబర్ అనేది కంప్రెషన్‌లో ఉంది. ఓకే. సో, ఇలా ప్రాబ్లమ్ చేసేస్తాం. ఇప్పుడు మనం దీనికి వర్టికల్ డిఫ్లెక్షన్ ఎలాగో కాలిక్యులేట్ చేద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబ్లమ్స్‌లోకెళ్దాం. ఓకే. ఇంతవరకైతే అర్థమైంది కదా! ఇప్పుడు ఏ మెంబరు అనేది మనం కాలిక్యులేట్ చేసినప్పుడు ఆ యొక్క మెంబర్ యొక్క డయాగ్రామ్స్ చూస్తే ఇక్కడ మెంబర్ అనేది మనకి టెన్షన్‌లో ఉంది. ఇక్కడ మెంబర్ అనేది ఇక్కడ మెంబర్ అనేది కంప్రెషన్‌లో ఉంటుంది. జనరల్‌గా గివెన్ లోడింగ్ సిస్టమ్స్ ద్వారా ఫైండ్ ఔట్ చేస్తే మనకి మెంబర్ డ్యూ టు కంప్రెషన్ వచ్చేసింది. ఇక్కడ మెంబర్ అనేది టెన్షన్‌లో ఉంది. ఓకే. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సో, ఈ మెంబర్ గనక కంప్రెషన్‌లో ఉంటే గనక మైనస్ తీసుకుంటాము. టెన్షన్‌లో ఉంటేనేమో పాజిటివ్ తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు వర్టికల్ డిఫ్లెక్షన్స్ కాబట్టి ఫార్ములా ఏంటండి? పీకేఎల్ బై ఏ ఇంటూ ఈ. సో, ఏ ఇంటూ ఈ కాబట్టి పి అంటే ఈచ్ మెంబర్ ఫోర్స్. రెండే మెంబర్స్ ఉన్నాయి. ఏసీ అని, బీసీ అని రెండే మెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మెంబర్‌లో ఏసీ మెంబర్‌లో తీసుకున్నప్పుడు 100 వచ్చింది. అండ్ యొక్క మెంబర్ యొక్క ఫోర్స్ జాయింట్ కాదండి ఇక్కడ. జాయింట్ కాదు. మెంబర్ యొక్క ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ? కంప్రెషన్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ కే వాల్యూ కూడా ఏమొచ్చింది? దానికి కూడా మైనసే వచ్చింది కాబట్టి మైనస్. ఓకే. లెంత్ ఆఫ్ ది మెంబర్ ఎంత? ఆ మెంబర్ యొక్క లెంత్ మనం పైదారి స్థిరం వేస్తే 5 వచ్చింది కాబట్టి ఇక్కడ యాక్చువల్‌గా దాని ఎంఎం స్క్వేర్‌లో ఉన్నాయి కాబట్టి వీటిని మీటర్ నుంచి మిల్లీమీటర్‌లో మార్చడానికి ఇంటూ 1000 చేసాం. ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ మెంబర్ స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్‌లో హారిజాంటల్ మెంబర్ అయితే ఇట్లా, ఇంక్లైన్డ్ మెంబర్ అయితే అని ఇచ్చాడు. సో, సబ్స్టిట్యూట్ చేస్తే పీకేఎల్/ఏ వాల్యూ వచ్చేసింది. అదేవిధంగా బీసీ మెంబర్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. సో, టోటల్‌గా దీన్ని మొత్తాన్ని టోటల్ చేస్తే వచ్చిన ఆన్సర్‌కి బై ఈ చేస్తే గనక మనకి 6.83 అనేది వర్టికల్ డిఫ్లెక్షన్ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు వర్టికల్ డిఫ్లెక్షన్ వచ్చేసిన తర్వాత అదే విధంగా హారిజాంటల్ డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయాలంటే కూడా మనం ఒక హారిజాంటల్ కిలోమీటర్ 1 కిలోమీటర్ లోడ్ అప్లై చేయాలి. సో, వర్టికల్ డిఫ్లెక్షన్ అయిపోయింది. సో, వర్టికల్ డిఫ్లెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హారిజాంటల్ డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, హారిజాంటల్ డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయడానికి కూడా మనకి సేమ్ కాన్సెప్ట్. సో, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కిలోమీటర్ లోడ్ ఇటువైపు అయినా తీసుకోవచ్చు లేదా ఇటు సైడ్ అయినా తీసుకోవచ్చు. సో, మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో, తీసుకున్న తర్వాత ఇక్కడ మెంబర్ యొక్క ఫోర్స్‌ని సేమ్ అగైన్ మీరు డైరెక్షన్స్ అజంప్షన్ తీసుకోండి. సో, ఇది ఇటువైపు పోతుంది కాబట్టి మాక్సిమం దానికి అపోజిట్ తీసుకుంటే మళ్ళీ కరెక్షన్స్ ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఈ మెంబర్ యొక్క ఫోర్స్ ఇటువైపే యాక్ట్ అవుతుంది కాబట్టి టగ్ ఆఫ్ వార్‌లో దానికి గెలవాలంటే మనం అపోజిట్ డైరెక్షన్‌లో గనక తీసుకుంటే సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఎందుకంటే మనం ఊకే కరెక్షన్స్ కాకుండా చూస్తాం. ఓకే. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 చేద్దాం ఫస్ట్. సో, సమ్మేషన్ ఆఫ్ వర్టికల్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఇది మెంబర్ హారిజాంటల్ మెంబర్. సో, ఇది తీసుకోకూడదు. అండ్ ఈ మెంబర్ కూడా హారిజాంటల్. ఇది కూడా తీసుకోకూడదు. ఇంకా మిగిలిపోయింది ఇదొక్కటే కాబట్టి ఆ మెంబర్‌ని తీసుకుందాం. సో, దేర్‌ఫోర్ దీనికి ఇది ఎట్లాగో ఇంక్లైన్డ్‌గా ఉంది కాబట్టి ఒక వర్టికల్‌గా, ఒక హారిజాంటల్‌గా డివైడ్ చేసుకోవాలి. అండ్ దీని యొక్క అజంప్షన్ డైరెక్షన్స్ దానికి ఎదురుగా రావాలి. ఓకే. సో, ఇక్కడ ఇది హారిజాంటల్ అవుతుంది కాబట్టి ఇది తీసుకోకూడదు. ఇంకొక వర్టికల్ మెంబర్ ఇదొక్కటే ఉందిగా. సో, దేర్‌ఫోర్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ సారీ మనం 1 కిలోమీటర్ అప్లై చేసినప్పుడు కే తీసుకుంటున్నాం కాబట్టి ఫోర్స్ ఇన్ మెంబర్ కేఏసీ ఓకే. అది పర్ఫెక్ట్ వర్టికల్‌గా లేదు కాబట్టి దానికి ఇంటూ సైన్ కాంపోనెంట్ ఏస్తున్నాం. సైన్ థీటా ఓకే. సైన్ థీటా. ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా హారిజాంటల్ మెంబర్సే. ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ హారిజాంటల్ కాంపోనెంట్ హారిజాంటలే. బీసీ పర్ఫెక్ట్ హారిజాంటలే. అండ్ 1 కిలోమీటర్ కూడా హారిజాంటలే కాబట్టి ఇంకేమీ లేదు కాబట్టి సో, దేర్‌ఫోర్ కేఏసీ ఇంకేమి లేదు కాబట్టి ఫైనల్‌గా కేఏసీ వాల్యూ ఏమొచ్చిందండి? సో, కేఏసీ వాల్యూ ఫైనల్‌గా మనకి 0 వచ్చేసింది. ఓకే. సో, దిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఫర్ కేఏసీ. అదే విధంగా నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ హారిజాంటల్ ఫోర్స్ ఈక్వల్ గనక చేస్తే చూద్దాం. సో, ఇది ఒక 1 కిలోమీటర్ ఉంది హారిజాంటల్ మెంబర్. ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి +1 తీసుకుంటున్నాను.
+1. నెక్స్ట్ ఇదొక మెంబరు హారిజాంటల్ మెంబర్, పర్ఫెక్ట్ హారిజాంటల్ మెంబర్ ఉంది ఇది. ఇది నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నాను. సో, అది పర్ఫెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి సో, పర్ఫెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి కేబీసీ తీసుకుంటున్నాను. సో, కేబీసీ. సో, దాని యొక్క మెంబర్ ఒక పర్ఫెక్ట్ హారిజాంటల్‌గా ఉంది కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ ఇదొక వర్టికల్ మెంబర్. ఏది ఇక్కడ ఉన్నది వర్టికల్ మెంబర్ కాబట్టి దాన్ని తీసుకోకూడదు. బట్ ఇక్కడ ఒక హారిజాంటల్ ఉంది. సో, దాన్ని మాత్రం తీసుకోవాలి. అది కూడా ఎటువైపు చూపిస్తుంది? నెగెటివ్ ఎక్స్ డైరెక్షన్ చూపిస్తుంది కాబట్టి మైనస్ ఫోర్స్ ఇన్ మెంబర్ కేఏసీ ఇంటూ అగైన్ అది హారిజాంటల్ కాబట్టి దాని కాంపోనెంట్ కాస్ తీటా అప్లై చేసుకోవాలి. మనం కాంపోనెంట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమి లేవు కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. సో, దేర్‌ఫోర్ +1 అంటే +1 ఓకే. దాన్ని అలాగే ఉంచుదాం. మైనస్ కేబీసీ వాల్యూ అది తెలీదు. సో, మైనస్ కేబీసీ అలాగే ఉంచుదాం. ఓకే. సో, నెక్స్ట్ వన్. సో, కేఏసీ వాల్యూ ఎంత 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. ఫైనల్‌గా 0 అయిపోతుంది. సో, ఫైనల్‌గా మీకు ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్‌గా ఏమొస్తుంది? కేబీసీ వాల్యూ కేబీసీ వాల్యూ ఎంతొచ్చింది మీకు? 1 వస్తుంది. సో, థిస్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఫర్ కేబీసీ. ఇలా 2 మెంబర్ యొక్క యూనిట్ లోడ్ వల్ల హారిజాంటల్ యూనిట్ లోడ్ ఎక్కడైతే హారిజాంటల్ డిఫ్లెక్షన్ అన్నాడో, ఆ పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లోడ్ అప్లై చేస్తే, ఆ వచ్చినటువంటి హారిజాంటల్ ఫోర్సెస్ డ్యూ టు 1 కిలోన్యూటన్ ఆ యొక్క మెంబర్ యొక్క ఫోర్సెస్ వచ్చేసి కేఏసీ 0 వచ్చింది. కేబీసీ వాల్యూ 1 వచ్చింది. సేమ్ ఇదే ఇప్పుడు దాన్ని మనం ప్రాబ్లమ్‌లోకెళ్ళి చూద్దాం. సో, కేబీసీ వాల్యూ జాయింట్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అవే ఆన్సర్స్ వస్తాయి. మనం తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్స్ కూడా మనం తీసుకున్న ఏ అయితే డైరెక్షన్స్ అయితే అజంప్షన్ అనుకున్నామో, ఇక్కడ జాయింట్ కేవే అనుకున్నాం. ఇక్కడ జాయింట్ కేవే యాక్ట్ అనుకున్నాం. సో, ఈ ఇది 0 అయిపోయింది కాబట్టి ఇక మనకి ఇక వదిలేసుకోవచ్చు. ఇది మాత్రం జాయింట్ కేవే యాక్ట్ ఉంది కాబట్టి ఇటువైపు కూడా జాయింట్ కేవే యాక్ట్ అవ్వాలి. అంటే జాయింట్ మెంబర్ ఏమవుతుంది ఇక్కడ? మెంబర్ అనేది కంప్రెషన్‌లో ఉంటుంది కాబట్టి సో, మెంబర్ కంప్రెషన్‌లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఒక్కటి మాత్రం మైనస్‌లో వస్తుంది. ఓకే. ఓకే. దీని యొక్క ఆన్సర్ మాత్రం అంతేనా? ఓకే. సో, చూద్దాం. సో, దాన్ని బట్టి చెక్ చేద్దాం. ఓకే. సో, ఫైనల్‌గా ఇగ ప్రాసెస్ అయితే ఇదండి. సో, ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే పి వాల్యూ సేమ్ యాజ్ టీజ్‌గా ఏస్తాం. కే వాల్యూ ఏమవుతుంది? ఇది 0 వచ్చేసింది. ఇది మాత్రం 1 వాల్యూ వచ్చింది కాబట్టి 1. సో, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు పీకేఎల్ వరకు వచ్చేసింది. యంగ్స్ మాడ్యులస్ ఒక్కొక్కసారి మల్టిప్లై చేసేవద్దు. త్రూఅవుట్ బీమ్ మొత్తం ఒకసారి మనం మల్టిప్లై చేసేస్తే డివైడెడ్ బై చేస్తే మనకి ఫైనల్‌గా హారిజాంటల్ డిఫ్లెక్షన్ ఎట్ ద పాయింట్ సి అనేది వస్తుంది. ఇలా ప్రతి ప్రాబ్లము ఇదే కాన్సెప్ట్‌తో చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ట్రస్ పెద్దగా అవుతున్న కొద్దీ ప్రాసెస్ గాని, ఈ యొక్క నంబర్ ఆఫ్ మెంబర్స్ కానీ, నంబర్ ఆఫ్ ఫోర్సెస్ డ్యూ టు గివెన్ లోడ్ సిస్టమ్ గాని, డ్యూ టు కాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. ఓకే. థిస్ ఈస్ అబౌట్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ ది ట్రసెస్ బై యూనిట్ లోడ్ మెథడ్.